దాదాపు మీరంతా దేవుని పిల్లలు క్రైస్తవులు కనుక ఇశ్రాయేలు చరిత్ర ఎరగని వాళ్ళు ఎవరు లేరు. దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. వాళ్ళ ఐగుప్తు దాసత్వం నుండి విడిపించాడు కదా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించాడు. చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. కీర్తనలో కూడా ఒక చక్కటి మాట ఉంది, వాక్యమును యాకోబునకు తెలియచేసిన వాడని ఏ జనమునకు ఇలాగున చేసి ఉండలేదని. వాక్యం అనేటటువంటి దాన్ని ఆ ప్రజలకే దేవుడు తెలియచేశాడు. చాలా దీవెన అనుగ్రహించాడండి. వాళ్ళు అంత ఇంత చాలా దీవించబడ్డారు. దీవించబడిన తర్వాత వారు అన్యులతో స్నేహం, సంబంధం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం ఒక లెక్క అయితే, వాళ్ళ పద్ధతులు, ఆచారాలను వీళ్ళు కూడా ఆచరించడం, అనుసరించడం, తుదకి నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అనే నియమాన్ని కూడా పూర్తిగా త్రోసేశారు. వేరే అన్ని సంబంధమైన వాటిని పూజించడం, సేవించడం, ఇలాంటివన్నీ కూడా చేయడం ఆరంభించిన తర్వాత జరిగింది ఏమిటంటే, దేవుడు ముందే చెప్పాడు, మీరు నా ఆజ్ఞకు లోబడి ఉంటే భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. మీరు కానీ నా ఆజ్ఞను ఉల్లంఘించారా, భూలోకం అంతా మిమ్మల్ని తరిమి వేస్తానన్నాడు దేవుడు న్యాయాధిపతి. ఆయన తన భక్తులైనా, బిడ్డలైనా, ఎవరైనా లేక అన్యులైనా ఎవరైనా సరే అక్రమంగా, అన్యాయంగా నడుస్తూ ఉంటే ఆయన తీర్పు తీర్చక మానడు. తీర్పు తీరుస్తాడు ఆయన. అంత గొప్ప దావీదే, నా హృదయానుసారుడు అనబడిన దావీదే ఒక తప్పు చేసినప్పుడు ఆయన భయంకరంగా శిక్షించాడు దేవుడు. శిక్ష అనేది లేకపోతే క్రమశిక్షణ రాదు ప్రజలకి. ఈ కాలంలో వారు ఇలాగున దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దాన్ని బట్టి దేవుడు అనేక దేశ రాజులను వాళ్ళ మీదకు పంపించాడు. మనం అక్కడక్కడ న్యాయాధిపతి గ్రంథంలో 6వ అధ్యాయం చూస్తే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు, దోషాలు వారు చేసిన దాన్ని బట్టి వాళ్ళని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మరలా ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తున్నాడు. మళ్ళీ వాళ్ళని రక్షించడానికి ఎవరినో ఒకళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక్కడ నెబుకద్నెజర్, బాబిలోను రాజ్యమైనటువంటి నెబుకద్నెజర్ చేతికి వీళ్ళని అప్పగించేశాడు. వీళ్ళు భయంకరంగా శ్రమకు, హింసకు గురైపోయారు. ఆ సమయంలో ఏం జరుగుతూ ఉందంటే, వీళ్ళకి వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, ప్రార్థన లేదు, ఏవి కూడా లేవు. అన్నీ లేకుండా వారు ఒక మాట చెప్పాలంటే దప్పికొని ఉన్నారు. వాక్య దాహం వాళ్ళకి వేస్తూ ఉంది. వాక్య దాహం అయితే కలుగుతుంది, కానీ ఆ దప్పిక తీర్చేటటువంటి వారు ఎవరు లేని పరిస్థితి అయింది. ఎందుకైపోయిందంటే, యాజకత్వం లేదు, ఆలయాలు లేవు, ప్రార్థన లేవు, మందిరం లేదు. ఆ మందిరాన్ని ఏమో నెబుకద్నెజర్ రాజు కొల్లగొట్టేసేసి అందున్నటువంటి సామాగ్రి అంతటిని కూడా దోచుకొని వెళ్ళిపోయాడు. అంతా చిన్న భిన్నమైపోయింది పరిస్థితి. అలాంటి సమయంలో ఈ యెషయా అనేటటువంటి ప్రవక్తను దేవుడు వాళ్ళ మధ్యకి పంపించాడు. ఆయన వచ్చేసి, దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకి రండి. ఇక్కడ రోకలంటే 2 రకాలుగా వాళ్ళు ఆర్థిక పరంగా దిగజారిపోయారు. ఇటేమో దేశం వాళ్ళది కాదు, వేరే రాజులు ఆక్రమించారు. లేవు, ఎక్కడికైనా వెళ్దామన్నా లేవు, ఏదైనా చేద్దామన్నా లేవు. పరిస్థితి అంతా కూడా తారుమారైపోయిందన్నమాట. అలాంటి సమయం అది. వాళ్ళు
ఇక ఏం చేస్తున్నారు? ఈ భక్తి విధానము, వాక్యము, ప్రార్థన ఇవన్నీ పోయి వాళ్ళకి ఆత్మీయ ఆహారం లేదు, ప్రార్థన శక్తి లేదు, ఇవేవి లేవు. ఎప్పుడైనా సరే వాక్యము, మందిరము, ప్రార్థన లేకపోతే మనుషులు లోక సంబంధమైన వాటి కొరకు వాటి మీద ఆశ పడతారు. వాళ్ళ చూపు వాటి వైపు ఉంటుంది, వాళ్ళు పాడైపోతారు. ఇక్కడ అదే జరిగింది. ఏదైతే ఆహారం కాదో దాని కొరకు డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇందాక దైవ సేవకురాలు చెప్పారు, కొన్ని ఉన్నాయి అవి ఆహారం కాదుగా, అవి తృప్తిని కలుగు చేయుగా, అవి ప్రాణానికి హానికరం. ఆ స్థితిలో వారు ఉన్నారు. ఇప్పుడు చెబుతున్నాడు అన్నమాట దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. అది మీరు చేయవలసింది ఒకటి ఉంది. ఇదిగో నా మాట జాగ్రత్తగా ఆలకించండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిస్తే మంచి అయినటువంటి వాటి వైపే మన మనసు వెళుతుంది. దాన్ని ఏది మంచిదో అదే భుజిస్తాం, ఏది మంచిదో దాన్నే త్రాగుతాం, ఏది మంచిదో అటువైపే మన నడక, మన ప్రయాణం సాగుతుంది. అంతే కదా. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే దేవుని పిల్లలు ఉన్నారు. మరి దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా తాగుతారా, తింటారా, ఆ ప్రదేశాలకు వెళతారా? అందరికీ మొదటి కీర్తన జ్ఞాపకం వచ్చేసింది మీ అందరికీ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుంటోటున కూర్చుండక. అది మన నడక కానీ ఏవండి, మనం కూర్చుంటాం కానీ, మన సహవాసం కానీ దేవుడి పిల్లలు వాటితో ఉండరు. దేవుని మాట వింటే నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు వెలుగై ఉంది. కనుక వెలుగున్నప్పుడు రూట్ ఎంత, మార్గం ఎంత ఎలా చక్కగా కనబడుతుందో, వాక్యపు వెలుగులో మనం ఉన్నప్పుడు మనం వెళ్ళేటటువంటి మార్గాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. వంకర మార్గాన, హానికరమైన మార్గాన, నష్టాన్ని కలిగించే మార్గాన వెళ్ళరు, దివ్యమైనటువంటి మార్గానికి వెళతారు. అది చెప్తూ చూడండి, మీ ప్రాణము సారమైన దాని యందు, అది ఈ ప్రాణాన్ని ఏది సారమో దాని మీద సుఖింపనీయుడని చెప్తూ ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఈయన కావాలి మనకు. చెవియొగ్గి నా యొద్దకి రండి. అది చెవియొగ్గి నా యొద్దకి రండి. మొట్టమొదటిది చెవియొగ్గి దేవుని యొద్దకి రావడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది కదా. కొన్ని చెవులు ఉన్నాయి, దురద చెవులు. అవి లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన కట్టుకథలు, ఏమండి, అల్లరితో కూడినటువంటి వాటిని, ఆటపాటలు వినడానికి ఈ చెవులు వీటి వైపే తిప్పుతారు కొంతమంది, వ్యర్థమైన వాటి వైపు. ఇవన్నీ ఎటువైపు, వ్యర్థమైన వాటి వైపు మనం చెవులు తిప్పుతుంటామో వీటి ద్వారా చాలా నష్టం, హాని కలుగుతుంది మనుషులకి. చాలామందికి అర్థం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చెవియొగ్గి నా యొద్దకి రండి. ఎక్కడికి కాదు వెళ్ళలేదు, నా దగ్గరికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యొద్దకు రావాలి, ఆయన మాట వినాలి, అవి ఆలకించాలి, అవి హృదయాంతరంగంలో భద్రపరుచుకోవాలి. ఏమవుతుందట, మీరు విని ఎడల మీరు, అది దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వింటే మీరు బ్రతుకుతారు, వింటే మీరు బ్రతుకుతారు. ఇక్కడ మీరు వినండి, అర్థం చేసుకోండి. రెండు రకాల బ్రతుకులను దేవుని యొక్క వాక్యం మనకు అనుగ్రహిస్తుంది అన్నమాట. ఇక్కడ అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.
రెండు విధాలుగా దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది కదా. సాతానుగాడు యేసు ప్రభు వారిని శోధిస్తానికి ఆయన ఉపవాసం ఉన్నప్పుడు 40 రాత్రులు పగళ్ళు, మరి నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినమని చెబుతున్నాడు వాడు. చూడండి, ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు. ఆ దీక్షలో ఉపవాసం అంటే ఉపవాసంతోనే తండ్రి నామాన్ని ధ్యానం చేస్తూ ఆయన చేయబోయే సువార్త అంతటిలో కూడా గొప్ప శక్తిని పొందుకొని అద్భుత ఆశ్చర్య కార్యాలు, ప్రతి దుష్టుని యొక్క శోధన శ్రమను తాడుకొని ముందుకు వెళ్ళడానికి ఆయన ఆ దీక్షలో ఉన్నాడు. ఉపవాసాలు అనేవి సంఘ బిడ్డలకి చాలా అవసరం. ఏ సంఘంలో ఉపవాసం, ప్రార్థన, విజ్ఞాపనలు ఉండవో ఆ సంఘం బలహీనమైపోద్ది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మందిరంలో ప్రార్థనలు ఉండాలి. కోట్ల రూపాయలు పెట్టి ఎన్ని చర్చిలు కట్టించిన ఏం లాభం అండి? ప్రార్థన లేకపోతే అక్కడ దేవుడు ఉండడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం. దేవునితో మాట్లాడకుండా, దేవునితో సంబంధం లేకుండా దేవుని మందిరాలు ఎందుకు? ఆయనతో మనం మాట్లాడాలి. ఆయన తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలి. ఇక్కడ ఈ ఉపవాస దీక్షలో ఉంటే అపవాది ఆయన శోధించడానికి వచ్చేసాడు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నాడు. అవును, ఆయన ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలైపోతాయి. ఆయనకు అధికారం ఉంది, ఆధిపత్యం ఉంది. ఇప్పుడు అధికారాన్ని, ఆధిపత్యాన్ని చలాయించడానికి ఆయన భూలోకానికి రాలా, నరుడుగా వచ్చాడు. సర్వమానవాళ్ళని రక్షించడానికి తన రక్తం చిందించి ఆ రక్తం ద్వారా శుద్ధీకరణను కలుగు చేసి పరలోక ప్రాప్తిని కలుగు చేయటానికి వచ్చాడు యేసు ప్రభువారు, ఏదేదో చేయడానికి కాదు. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు ప్రభువారు ఒకటే అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని. అది ద్వితీయోపదేశ కాండంలోనే ముందుగానే యెహోవా దేవుడు చెప్పాడు. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను. గట్టిగా చప్పట్లు కూడా అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇక్కడ ఒక అద్భుతం ఈ ఆహార విషయంలో మనం అందరూ అర్థం చేసుకోండి. ఆయన తన ప్రజలను ఏ విషయంలో లోటు లేకుండా చూస్తున్నాడు. ఒకటి, మన్నాను కురిపించాడు వారి యాత్రలో. అది ఆ మన్నా వీళ్ళేమీ విత్తలేదు, ఏమండి, నాటలేదు, కొయ్యలేదు, ఏ వ్యవసాయం ఏది చేయకుండానే అది పరలోకంలో దేవదూతల ఆహారం అన్నమాట కదా. ఏమంటాడు అక్కడ 78-79లో, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము. చూడండి, నన్ను వినండి, అందరూ అర్థం చేసుకో. అదేంటంట? ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. చూసారు ఎంత మెర్కల్ అద్భుతం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి,
అది ఏంటంట, ఏ ధాన్యం అంటే అది ఆకాశ ధాన్యము. 2 దేవదూతలు భుజించే ఆహారం. అర్థమవుతుందా? దేవునితో మనం ప్రయాణం చేస్తుంటే ఇలాగుంటాయి మన బ్రతుకులు. భూలోకంలో ఎవరు తినని ఆహారం, ఎవరు చూడని అద్భుతాలు మన కళ్ళారా మనం చూస్తాం. వారి ఇశ్రాయేలుల యొక్క యాత్రలో దేవుడు వారితో ఉన్నాడు. ఉండి వాళ్ళు ఆకలి కొనినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అది దేవదూతల ఆహారం. చక్కగా వారు భుజించారు. ఆ ఆహారానికి కూడా ఒక నియమం పెట్టాడు. ఇది 6 దినాలే మీకు దొరుకుతుంది, కురిపించబడుతుంది. 7వ దినమున అది మీకు దొరకదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే 6వ దినమునే 7వ దినానికి కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చు. ఆహారము కూర్చుకొనవలెను. అది ఏమన్నానా? 6వ దినమున 2 అది 6వ దినమున 2 ఆహారమును కూర్చుకొనవలెను. ఇది నియమం. ఇక్కడ మనం వినిన ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నారు కదా, అది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం జీవాహారం. అప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు 2 రకాల ఆహారాన్ని ఇచ్చాడు. ఈ విషయంలో ప్రత్యేకత ఏంటంటే, వీరు ఈ మన్నాను భుజించిన దాన్ని బట్టి వీళ్ళ కాళ్ళలో సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. అంత మాత్రమే కాకుండా వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు, చెప్పులు కూడా ఏ విధంగా తెగిపోలేదు. అన్నీ మంచిగా ఉన్నాయి అన్నమాట. అంటే స్టార్టింగ్లో ఆరంభంలో ఏ డ్రెస్ వేసుకొని వాళ్ళు బయలుదేరారో ఇశ్రాయేలులు, వాళ్ళు వేసుకునే ఏ డ్రెస్ అయినా కూడా మాయలేదు, చెప్పులు కూడా తెగిపోలేదు. అలాంటి అద్భుతమైనటువంటి శక్తి, క్షేమము వారు కలిగింది. ఎందుకు కలిగిందంటే పరలోకంలోంచి దేవదూతలు భుజించే ఆహారం వీళ్ళు భుజిస్తున్నారు. లెక్కలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక్కడ లోకంలో ఉన్నట్లుగా లేవు, ఉన్నాయి. అదొకటైతే మరొకటిదిగా వాళ్ళు వాగ్దాన దేశానికి చేరటానికి, దేవుడిచ్చే ఉన్నతమైనటువంటి బహుమానాలు సొంతం చేసుకుంటానికి, అక్కడ స్వాస్థ్యంలో వారి గృహాలలో అక్కడ క్రొత్త పొలాలు, స్థలాలు, ఇవన్నీ వారు సొంతం చేసుకుంటానికి ఒక కట్టడను, ఒక నిబంధనను దేవుడు ఏర్పాటు చేశాడు. అదేమిటంటే ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు దేవుడు వారికి మోషే ద్వారా, మోషే సీనాయి కొండ మీదకి రా అని ఆ కొండ మీదకి ఆయన పిలిచి 40 పగళ్ళు రాత్రులు మోషే దేవునితో గడిపినప్పుడు 10 ఆజ్ఞలు మోషే ద్వారా ప్రజలకు పంపించినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ఇవెందుకంటే మన్నా ఏమో వారి యాత్రలో సొమ్మసిల్లిపోకుండా ఆరోగ్యవంతులుగా ముందుకు ప్రయాణం చేయడానికి. ఈ కట్టడలు, ధర్మశాస్త్రం ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశించి దేవుడు వారి కొరకు భద్రపరిచినటువంటి నివాసాలు, పొలాలు, స్థలాలు, ఐశ్వర్యం, ఆధిక్యత వాళ్ళు సొంతం చేసుకుంటానికి. ఇది ఈ 2 రకాల ఆహారాలతో, వాక్యంతో దేవుడు ఆ ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఏమైందంటే పరిస్థితి, అరణ్యంలోనే వారు సనగడం, కొనగడం మొదలుపెట్టారు. ఈ మన్నా వచ్చి ఉంది కదా, మన్నా ఉంటే మాకు ఒకటి మన్నా సరిపోదు, మేము అక్కడైతే చక్కగా ఆ పొయ్యి దగ్గర కూర్చొని మంచి మంచి
మాంసాలు తెచ్చుకొని తినేసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఏది మాకు అన్నప్పుడు వాళ్ళు మాంసం అడిగితే వాళ్ళ కొరకు ఏం చేశాడు, మళ్ళీ పూరెళ్లను పంపించాడు. చూడండి ఎలాగుందో చూడండి. దేవుడేమో తన ప్రేమ చూయిస్తూనే ఉన్నాడు, వీళ్ళేమో బెట్టి చేస్తూనే ఉన్నారు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ ప్రయాణంలో అర్హత యోగ్యత లేనటువంటి వారు, మేము మోషే అహరోను వలె నాయకులుగా ఉండొచ్చు కదా, మేము నాయకులం కాదని వాళ్ళు 250 మంది తిరుగుబాటు చేసి దైవ సేవకులకు వాళ్ళు లేనిపోయిన శిక్షణ పొందుకున్నారు. ఎలాగుందో చూడండి పరిస్థితి. మళ్ళీ ఇంకొక టీం ఏమో దేవునికి ఆయాస్కరమైనటువంటిది ఆ అహరోను ఆ బంగారు నగలు వాటన్నిటితో దూడను తయారు చేసినప్పుడు దాన్ని పూజించడం, దాన్ని సేవించడం, గంతులు వేయడం జరిగింది. ఇలాగ రకరకాలుగా అవిధేయత కార్యాలు చేసి వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు. వాగ్దాన దేశాన్ని చేరుకోలేకపోయారు. వినండి, అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేద్దును. ఆయన గారు కూడా అన్నారు యోహాను సువార్తలో, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకి రండి అని యోహాను సువార్తలో యేసు ప్రభు వారు కూడా పిలవడం జరిగింది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవరైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొన వలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువారు ప్రియకుమారుడు ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. ఇక్కడేమో యెషయా గ్రంథంలోనేమో యెషయా ప్రవక్త దప్పికొన్నవారులారా నీళ్ళ యొద్దకి రండి. ఇది ఎంతవట్టుకంటే వస్తే వాళ్ళ వరకు వారు దాహం తీర్చబడటం, తృప్తిపరచబడటం జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు అందరికీ వెల్కమ్, ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. చదువు నాన్న, దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకి రండి. చదవమ్మది. అది ఎవడైనను, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఏం కావాలంటే దప్పిక అనేది మనకు కావాలి, దప్పిక కలగాలి, ఆకలి కలగాలి. ఇప్పుడు మనం ఈ భౌతికంగా దాహం వేస్తే ఈ నీళ్లు తాగుతాం, ఆకలి వేస్తే ఈ భోజనం కదా భోంచేస్తాం. కనుక మరొక ఆహారం ఉంది. యేసయ్య అన్నాడు, పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే కదా. ఆయన జీవజలములు, ఆయన జీవాహారం. ఇప్పుడు మనుషుల్లో ఈ ఆకలి అయితే అవుతుంది భౌతిక పరంగా కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని. ఇదైతే ఈ ఆకలి అయితే అవుతుంది, దీని మీదే శ్రద్ధను చూపిస్తున్నాడు. అమ్మో రేపు ఎలాగ తినాలి, ఎలాగ సమకూర్చుకోవాలని రేపటి గురించి ఈరోజే ఆలోచిస్తున్నాడు కదా. ఈ శరీరాన్ని పెంచుకుంటానికి, ఈ శరీరాన్ని వృద్ధి చేసుకుంటానికి ఆరాటపడుతున్నాడు. కానీ ఆత్మ ఒకటి ఉంది, దేవుని యొక్క కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మ కూడా వెలగాలి, జీవించాలి, పోషించబడాలి. ఈ ఆత్మ ఆకలి తీరాలి. ఇది ఎలాగ తీరుతుందో, ఏంటి దీని పరిస్థితి అని ఆలోచించిన వాళ్ళు లేరు. అందుకే యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో, ఆత్మ విషయమై దీనులైన వారు
ధన్యులు పరలోక రాజ్యం అది. ఇక ఈ మొత్తం ప్రభువారి ప్రసంగం అంతా కూడా ఒకవేళ రోగుల్ని బాగు చేసినా, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించినా, ఎక్కువ భాగం ఆయన పరలోక సంబంధాన్ని గురించి, పరలోకంలో చేరటాన్ని గురించి, పరలోక ఆహారాన్ని గురించి, పరలోక మార్గాన్ని గురించి ప్రజలకు బోధించాడు. ఈ దినాన మనం ఎందుకు ఈ చర్చీలు ఎందుకు, ఈ సభలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఏమైనా లోక సంబంధమైన ఉత్సవాల, పండుగల, తిరునాళ్ళ, చుట్టాలను వాళ్ళని వెళ్ళి పిలుచుకొని అందరూ కూడా ఆనందించేటటువంటి గడియల ఇవి? అది కాదు కదా. ఎందుకు ఇవన్నీ అంటే పరలోక ఆహారం, మన ఆత్మదాహం తీరడానికి, ఆత్మీయ ఆకలి తీరడానికి, ఆ వాక్యముతో ఇక్కడ రాయబడ్డట్టుగా నీ వాక్యము నన్ను బ్రతికించింది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిని, ఆ స్థితి నుండి తప్పించి బ్రతికించడానికి దేవుని వాక్యం. దీని గురించినటువంటిది చాలామందికి అర్థం కావడం లేదు. కనుకనే ప్రభువారు వారొక దాహం వారు కలగడం లేదు. ఎవరికి ఆకలి అవ్వద్దు చెప్పండి? ఎవరికి ఆకలి కాదంటే ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో. 2 రోజులు కొద్దిగా ఫీవరు నాకు అటాక్ అయింది. ఏం తినబుద్ధి కావడంలా, తిన్నా కూడా అది ఒకలాగా ఉంటా ఉంది. అలాగే ఎవరికి ఆత్మ సంబంధమైన ఆకలి కాదంటే ఎవరిలో పాపపు రోగం ప్రవేశిస్తుందో కదా. ఏమంటాడు ఇర్మీయా ప్రవక్త? హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూసారా, ఇది ఘోరమైన వ్యాధితో హృదయం ఉన్నంత వరకు ఆత్మీయ ఆకలి కానే కాదు. వాక్యం వినబుద్ధి కాదు, ప్రార్థనకు వెళ్ళబుద్ధి కాదు, వినినా కూడా అది వంట పట్టదు. రోగం వచ్చిన వాళ్ళకి ఎట్లాగా తిండి తిన్నా కూడా నోరంతా చేదుగా ఉంటే వాంతి చేసేసుకుంటారు, కక్కేస్తారు. పాపపు వ్యాధి లోపల ఉన్నంత వరకు ఈ వాక్యం లోపలికి వెళ్ళదు, బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అయినప్పటికీ మనం చేయవలసింది ఏంటంటే, మనకు బలహీనత, వ్యాధి, జ్వరం ఉన్నప్పుడు ఏం చేస్తారు? పక్కన వాళ్ళు కొద్దిగా తిని ఎట్లాగా ఒత్తిడి చేసి తినిపిస్తారో, అలాగే దేవుని మందిరానికి మనం వెళ్తూ సందేశాన్ని వినటానికి వెళ్తూ ఉండగా తప్పనిసరిగా వేగ ఒక రాయైనా తగులుతుంది అన్నట్లుగా ఒక దేవుని వాక్యమైన, ఈ జలమైన, ఆహారమైన మన హృదయాంతరంగంలోకి వెళుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక మాట. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. అసలు ఈమె ఎవరి మాట మాట్లాడుతుందంటే రాహాబు అనేటటువంటి ఒక వేశ్య. ఈవేళ ఎందుకు దేవుడు ఈ మాటలు మాట్లాడిస్తున్నాడంటే, నేను ఏడ మారతాలేరా, నాకేమో ఈ స్మోక్, ఈ డ్రింక్ ఇవన్నీ ఉండేగా, లేకపోతే అప్పుడప్పుడు నేను అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఏవేవో అంటుంటారండి. వినండి, నీకు అసాధ్యమే, దేవునికి సమస్తం సాధ్యమే. నువ్వు సౌలు కంటే గొప్పవాడివేం కాదుగా తిరుగుబాటు చేసే విషయంలో. ఆయన మారుస్తాడు. ఇక్కడ ఎరుకోలో రాహాబు అనే ఒక వేశ్య ఉంది. ఆమె వేశ్య వృత్తి వాళ్ళది. ఇంకంతే, ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ స్థితిలో ఉన్నారు. ఆమెకి ఏమీ తెలిసిందంటే, ఇశ్రాయేలులైన ఒక ప్రజలు, ఒక జనాంగం కదిలిస్తున్నారు. ఈ ప్రజలు పక్షంగా యెహోవా దేవుడని ఆయన ఉన్నాడట. ఆయన వారి పక్షంగా ఉండి యుద్ధాలు చేస్తున్నాడు, జయాన్ని కలిగిస్తున్నాడు. దుర్మార్గ స్థితిలో ఉన్న వారిని అందరిని హతమారుస్తున్నాడు ఆయన.
అని అక్కడ అంటది. మేము ఈ మాటలు ఏంటా, ఏ మాటలు ఏమైనా ఉందాం అక్కడ, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. అదే ఆ దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య ఉన్నతమైన కార్యాలు వినప్పుడు ఒక వేశ్య ఆ కుటుంబం యొక్క హృదయాలు ఏమైపోయినాయి, కరిగిపోయినాయి. ఇదండి జరిగేది. కొంతమంది మేము మారలేములే అనుకుంటారు. నువ్వెవరు మారలేనని చెప్పడానికి? నిన్ను మార్చి ఆయన ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మేము క్రితంలో స్టోర్పురంలో సుధాకర్, అబ్బాఖాన్ అనే ఆ దొంగల వాళ్ళు దోపిడీలు చేస్తున్న వాళ్ళని పిలిచాం. వాళ్ళ పరిస్థితి కూడా చాలా భయంకరమైంది. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, సావిత్రి లాంటి యాక్టర్ లాంటి వాళ్ళు ఆ ఇళ్ళే దోచుకున్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బలు, చెరసాలు, ఇంకేవి వాళ్ళని మార్చలేదు. అక్కడ స్టువర్ట్పురంలో ఆ వెదుడుపల్లి ఆ ప్రాంతంలో జాషువా డానియల్ గారు అక్కడ సహవాసాలు ఉండి ఎందుకో తెలియకుండానే అక్కడికి మరి ఎవరు తీసుకెళ్ళారేమో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ దేవుడు వాక్యం ద్వారా ఆ వ్యక్తులను పట్టుకున్నాడు. అబ్బాఖాన్, సుధాకర్ అనే స్టువర్ట్పురంలో పట్టుకున్నాడు ఆయన. వాళ్ళు మారు మనసు పొందారు, పశ్చాత్తాపతులయ్యారు, రక్షించబడ్డారు. తర్వాత దేవుని సేవకులయ్యారు. ఆయన మనం గుంటూరు పిలిపించినప్పుడు చాలా పర్యాలు పిలిపించాం ఆయన సాక్ష్యం కొరకు. ఆయన రాసిన పాటలో బాగా సక్సెస్ అయింది. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని, అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ప్రేమ 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 ప్రేమ. హల్లెలూయా. ఆయన ఆ భయంకరమైన దుస్థితి నుంచి మార్చబడ్డాడు. ఆయన దేవుని వాక్యము ద్వారా ఈ జలము మన మీద పడాలి, అప్పుడు మన దాహం తీరుతుంది. చాలామంది దప్పికుంటంలా వాళ్ళ పాపాల చేత, పాపపు రోగం ఉండటం ద్వారా ఆకలి వేయటంలా, తిందామంటే ఆహారం ఎలా చేదుకుంటుందో వాక్యం విందామంటే వెగటుగా ఉంటుంది చాలామందికి. లేదు, నీకు చేదుగున్నా ఎలాగున్నా ఏదున్నా మన ప్రక్క మనిషే మనం తినలేని పరిస్థితిలో బలవంతంగా తినిపిస్తారు. తినాలి, శక్తి రావద్దు, ఎలా అటుంటే తినిపిస్తాను. అంతకంటే ప్రేమమయుడు, నీ ఎడల ఇష్టత కలిగిన వాడు నీ యేసయ్య. నీకు తినిపిస్తాడు ఆయన, నీ ఆకలి తీరుస్తాడు, నీ దప్పిక తీరుస్తాడు, దాహాన్ని ఆయన. ఇక్కడ ఈ వేసే ఫ్యామిలీ అంతా కూడా భయంకరమైంది. అది విన్నప్పుడు వాళ్ళ గుండెలు ఏమైనాయి అంటండి, కరిగిపోయినాయి. అంటే అర్థం ఏంటంటే, మేము చేస్తూ అన్న ఈ వృత్తి,
ఇది చాలా భయంకరమైనది, నీచమైనది. ఆ దేవుని ప్రజలు ఆ గుంపు ఇటు కూడా వస్తున్నారు. దేవుడు వారి ద్వారా మాకు కూడా శిక్ష విధిస్తాడు. ఈ ఎరుకోను పతనం చేస్తాడు. ఆ పతనంలో నేను కూడా పతనం కాకుండా, నాశనం కాకుండా నేను, నా ఇంటి వారు రక్షించబడాలి అని ఆ రోజు నుంచి ఎప్పుడైతే యెహోవా దేవుని కార్యాలను గురించి విందో అప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఫ్యామిలీ, కుటుంబం అంతా కూడా ఆ వృత్తిని మానేసి వేరే పనులు చేసుకుంటాం ఆరంభించారు. చూడండి, ఈమె మంచితనాన్ని బట్టి ఏమండి, ఈమెలో కలిగినటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే అక్కడికి ఇశ్రాయేలు యొక్క వేగుల వారిని, గూఢాచారులని ఆమె ఇంటికే పంపించాడు. ఎక్కడన్నా వాళ్ళు షెల్టర్ తీసుకోవచ్చుగా, ఎక్కడైనా ఆశ్రయం తీసుకోవచ్చుగా. వేశ్య దగ్గరికి వెళ్ళటం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి? అర్థం చేసుకోండి ఈ విషయాలు. అసలు ఆమె దగ్గరికి వెళ్ళటం ఏంటి? వేశ్య దగ్గరికి వేరే వేరే ప్రాంతాలకు ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చు కదా. ఎక్కడో షెల్టర్ తీసుకుని ఆధారం చేసుకుని ఏదో చేయొచ్చు కదా. ఆ ఎరుకో ప్రాకారాలు కూర్చివేయటానికంటే దేవుడు రావడానికి, దేవుడు ఇష్టపడటానికి దేవుడు ఈమెను ఎన్నిక చేసుకున్నాడు. ఒకప్పుడు వేసే ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క కార్యాల గురించి విందో అది మానేసి పశ్చాత్తాపతులై ఉంది ఆమె. ఆ కుటుంబం అంతా కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. అది మన ఇంట్లో ఒకళ్ళు ప్రార్థనకి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేయగాకండి. వాళ్ళ ప్రార్థనలు ఎగతాళి చేయొద్దు. వాళ్ళ భక్తి జీవితానికి ఆటంకం, అభ్యంతరం కలిగి చేయొద్దు. ఆ ఒక్క వ్యక్తి నీ కొరకు నీ ఇంట్లో రక్షించబడ్డా నీ ఇంటి అంతటికి గొప్ప వెలుగును కలుగు చేస్తుంది. గట్టిగా చప్పడకూడదు. దేవుని స్తోత్రాలు. ఆ బ్రదరు, ఆ సిస్టర్ ద్వారా నీ ఇంటికి ఉన్నతమైన వెలుగు కలుగుతుంది. దేవుని ఎరిగిన వారిని మనం దూరం చేసుకోకూడదు. మరి ముఖ్యంగా మన ఇళ్లలో రక్షించబడ్డ వారిని మనం ప్రోత్సహించాలి. మనం కూడా అది అనుసరించడానికి ఇష్టపడాలి. ఈ మొక్కతి దేవునికి భయపడి కలిగి ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ మార్చేసేసింది. మారిపోయారు అందరూ. ఆ ఇల్లు ఒక దేవునికి ఇష్టమైన ఇల్లుగా మారిపోయిందండి. అందుకే యెహోవా దేవుని యొక్క జనులు ఆ ఇంట్లో బస చేశారు. ఆ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. ఇంకా మాట్లాడుతూ ఉంది, అయ్యా తప్పనిసరిగా మీ దేవుడు ఈ ఎరుకోను కూడా కూల్చివేస్తాడు, పతనం చేస్తాడు. ప్రాకారాలు కూలిపోతాయి. ఇది మీరు వశపరుచుకుంటారు, ఈ పట్టణాన్ని నాశనం చేస్తారు. ఆ సమయంలో నన్ను, నా ఇంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దానికి ఏమైనా ఆనవాళ్ళని చెప్పమన్నప్పుడు అప్పుడు చెప్తారు. ఏ కిటికీ గుండా నువ్వు మమ్మల్ని దించి మాకు సేఫ్టీ, క్షేమాన్ని కలిగించావో ఆ కిటికీకి ఎర్రటి తొగర దారాన్ని కట్టేసి కట్టుకో కనబడేటట్లు. నేను మా అయ్యగారికి చెప్తాను, యెహోషువ గారికి, మా నాయకుడికి చెప్తాను, అయ్యా మేము ఎరుకోను యోగు చూడటానికి వెళ్ళినప్పుడు రాహాబ్ అనేటటువంటి ఆమె మాకు ఆశ్రయం ఇచ్చింది, మాకు ఆహారం పెట్టింది, ఎరుకో ప్రజల నుండి మమ్మల్ని తప్పించింది. అయ్యా ఆ ఇంటిని మాత్రం ఎరుకో అంతా నాశనం చేసిన ఆ ఇంటికి మాత్రం ఏ హాని చేయొద్దు. అది అర్థమవుతుందా? చేయొద్దు. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, రేపు ప్రపంచం మీదకి ఒక భయంకరమైన ఉగ్రత రాబోతుంది. సంఘం ఎత్తబడే పరిస్థితి రాబోతుంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎవరు యేసు రక్తము చేత తమ హృదయాలు శుద్ధి చేసుకొని
ఆ రక్తపు గుర్తును ఆత్మ ముద్రను కలిగి ఉంటారో వారి మీద ఏ తెగులు పని చేయదు, ఏ ఉగ్రత పని చేయదు. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అది మనం కూడా ఆమె ఆ ఎర్రటి తొగరదారపు గుర్తును కలిగి ఉన్నట్లుగా యేసయ్య రక్తపు గుర్తును మనం కలిగి ఉండాలి మన గుండెల్లో. యేసు రక్తము ప్రతి పాపిని వాని పాపము నుండి పవిత్ర పరుచును. ఆ రక్తపు గుర్తును మనం కలిగి ఉన్నప్పుడు ఏ ఉగ్రత, ఏ కీడు, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు. ఇది కావాలి. వాళ్ళు వెళ్ళిపోయారు, ఎరుకో అంతా పతనం చేశారు. కానీ ఆ గుర్తు కలిగినటువంటి ఈ రాహాబు ఇంటికి మాత్రం, ఇంటి వారికి ఏ కీడు చేయలేదు. వాళ్ళు చెప్పారు, యోగులు వారు ఏం చెప్పారంటే, అమ్మా ఆ గుర్తు కలిగిన ఆ ఇంట్లో ఉన్న మీరు ఎవరు కూడా బయటికి రావద్దు. ఏమన్నాడు? ఎవరు కూడా బయటికి రావద్దు, అందరు ఇంట్లోనే ఉండండి. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ రక్షించబడి ఎదుగుతున్నావో, ఎక్కడ ప్రార్థనలో బలపడుతున్నావో, వాక్యంలో వర్ధిల్లుతున్నావో, ఆత్మచేత నడిపించబడుతున్నావో, నీ జీవితకాలం అంతా యేసయ్య రాకడ వచ్చేంత వరకు నమ్మకంగా ఆ మందిరంలో ఉండు. సిస్టర్, బ్రదర్, నమ్మకంగా అక్కడ ఉండు, బయటకు రావద్దు. బయటకు వస్తే ఏ బోధకు లోనైపోతావో, బయటకు వస్తే ఏ ఆశకు లోనైపోతావో, బయటకు వస్తే ఏ పరిస్థితిలో పడిపోతావో నీకు తెలియదు. చెప్పాడు రాహాబుకమ్మా, ఎవ్వరు కూడా బయటికి రావద్దు. రక్షించబడిన దేవుని కుమారులారా, కుమార్తెలారా, నువ్వు రక్షణ పొందుకున్న సంఘములో నుండి నువ్వు బయటకు రావద్దు. ఇలాంటి ఏవో చిన్న చితక కూటాలు జరిగినప్పుడు వచ్చి వాక్యం విని ఆ వాక్యం సంఘానికి, భక్తి జీవితానికి, కుటుంబ వ్యవస్థకు అనుకూలమైనది అయితేనే ఫాలో అవ్వు. లేదు మా దగ్గరికి వచ్చేయండి మీరందరూ, ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు, మేము గొప్ప అనే దాన్ని మీరు ఫాలో అవ్వద్దు. బయటికి రాకూడదు. అలాగే వాళ్ళు బయటికి రాలేదండి. కనుకనే ఆ ఇంటి వారందరూ రక్షించబడ్డారు. అందరు గట్టిగా చప్పలు కొట్టండి, దేవుని స్తోత్రం. ఈ విధంగా దేవుని మాట విననటువంటి వారు అనేకులు వారి స్థితిగతులను, కుటుంబాలను వారు బాగు చేసుకున్నారు. ఆయన మాట వినాలి. అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో అలాగ తేరు చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు అనేక ప్రదేశాలను దర్శించాడు. అనేక ప్రదేశాలను దర్శించినప్పుడు బేతనయ్య అనేటటువంటి ఒక ఊరిలో మార్తా అనే ఒక సహోదరి యేసయ్యను తన ఇంట చేర్చుకుంది. ఏనండి, మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి కొన్ని మన తిప్పలు. ఆమె చేర్చుకొని ఏం చేస్తుందంటే, మరి వంటగదిలోకి మరి ఏదో మొత్తానికి చాలా పనులు పెట్టుకుంది. ఆమెమో ఆ పనులో ఆమె ఉంది. వాళ్ళ సహోదరి, చెప్పండి ఎవరు వాళ్ళ సహోదరి? మరియా. ఏం చేస్తుంది నాన్న? తీయండి ఒకసారి అది. మరియా అను సహోదరి ఉండెను. మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూసారా, ఎక్కడుంది ఈమె? యేసయ్య పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అక్కడ కూర్చుందండి. పిలిచిందేమో మార్తమ్మ గారు, వాక్యం వింటుందేమో మరియమ్మ గారు. మార్త విస్తారమైన పని పెట్టుకునుడు చేత తొందరపడి, బాగా మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. వాక్యం వినే సమయంలో వాక్యం వినటానికి మనం సిద్ధపడాలి. మనం చెప్పుకుందాం మన పరిస్థితులు. ఆదివారం ఆరాధన అండి, ఆదివారం సెలవు ఆరాధన.
ఆ బ్రిటిష్ వాళ్ళ పుణ్యమా అంట మనకు సండే హాలిడే అయింది, అది కంటిన్యూ అయిపోయింది. కొన్ని దేశాల్లో గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారం హాలిడే వాళ్ళకి, ఆదివారం కాదు. మనకు ఆరాధన దినం ఆదివారం. ఈ ఆదివారమే ఏం చేస్తాం మనం చెప్పండి, మార్తలాగా ఏం చేస్తాం మనం కూడా? విస్తారమైన పని పెట్టుకుంటాం. ఆదివారంలోనే, ఆదివారమే కదా, ఇంకా వంటకులు తెలియదు కాదు, మటన్ అని, చికెన్ అని, ఫిష్ అని, బంధువులని, వాళ్ళని వీళ్ళని ఆహ్వానించి విస్తారమైన పనులు పెట్టుకుంటాం. మీరు వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ప్రభుదినం అది ఆదివారం. మరే ఎట్లా ఆయన పాదాల దగ్గర కూర్చుందో, ఆయన పాద సన్నిధిలో దేవుని ఆలయంలో మనం ఉండే రోజు అది, అప్పుడు నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుంటే ఎట్లా చెప్పు? నువ్వు ఆశీర్వాదాలు పొందుకునే రోజు, దేవుని మాటల చేత ఆదరించబడే రోజు, ఉజ్జీవించబడే రోజు, సరిచేయబడే రోజు, పవిత్రపరచబడే రోజు, విస్తారమైన పనులు పెట్టుకుంటే ఇది న్యాయమా చెప్పండి? ఇప్పుడు కూడా మన సంఘాల్లో మార్తమ్మలు చాలామంది ఉన్నారు, అప్పుడే పెట్టేసుకుంటారు విస్తారమైంది. వాక్యం దొరకదు, ఆయన మనల్ని వాక్యం ద్వారా దర్శిస్తాడనమాట. ఆదివారం ఆ దర్శనం ద్వారా నువ్వు ఆదరణను, బలమును, శక్తిని పొందుకుంటావు. ఆ శక్తి ద్వారా దుష్ట శక్తులను పారద్రోలుతావు. దివ్యమైనటువంటి ప్రభు దినాన్ని మనం దూరం చేసుకుంటే ఎట్లండి చెప్పు? ఏమే ప్రభు అక్కడికి వస్తే ఆమె పిలిచినామే మరియమ్మ కంటే ముందు కూర్చొని, మరియా రామ్మ కూర్చోద్దా, మన వాక్యం ఉందామరా అని పిలవవలసింది. పిలిచిన ఆయనను కూర్చోబెట్టింది. విస్తారమైన పని పెట్టుకునుడి చేత ఏమైంది? తొందరపడి. అది దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయంలో దేవుని సన్నిధిలో ఉండకపోతే ఈ టెన్షన్ ఎక్కువైపోద్ది, బీపీ ఎక్కువైపోద్ది. తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందునా. చూడండి ఎంత భయంకరమో. ఇక్కడ నీకు తోడుగా ఆదరించటానికి ఇమ్మానుయేలు ఉన్నాడో. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు. ఇక్కడ ఒంటరి అంటే ఎంత భయంకరం అబద్ధం ఆడుతుందో చూడండి. అసలు ఇమ్మానుయేలు అక్కడ ఉన్నాడు, యేసుప్రభుల వారు. ఏమో నేను ఒంటరిగా పనిచేయుటకు, నీకు నీవే ఒంటరి దానివైపోయావు. ఎప్పుడైతే మనం ప్రార్థనకి, భక్తికి దూరం అయిపోతామో మనకు మనమే ఒంటరి వాళ్ళం అయిపోతాం. ఆయనేం మనకు తోడు ఉండటానికి వచ్చాడు, మనమేమో మన సొంత పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని ఒంటరిలో అయిపోతూ ఉంటాం. అసలు ఎంత ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? అతను ఆమె మీద విడిచిపెట్టేసి, వాక్యాన్ని విడిచిపెట్టి, ఇమానుయేలుని విడిచిపెట్టి, తోటి సహోదరి వాక్యం వింటుంటే విడిచిపెట్టేసి నీకు చింత లేదని వీళ్ళని అంటుందండి. వాక్యం వినని వాళ్ళకి చింత కలగాలి. అయ్యో చక్కగా అక్కోళ్ళు ఇళ్ళు చూడు, అంత రాత్రుల్లో గాలి కూడా ఆడకుండా పాపం విసురుకుంటూ ఉన్నారు దేవుడు వాక్యం కోసం. ఆయన సన్నిధి కావాలి, ఆయన మాటలు కావాలని ఉన్నారు. నేను వెళ్ళలేకపోయాను, నేను ఎంత బుద్ధిహీనురాలను, బుద్ధిహీనుడని చింత దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకి కావాలి. అది దేవుని దగ్గరగా ఉన్న వాళ్ళకి చింత పడవలసిన అవసరం చెప్పండి? దేవునికి దగ్గరగా ఉన్న వారికి చింత పడవలసిన అవసరం చెప్పండి లేదు. ఎందుకంటే ఏమన్నాడు ఆయన? మీ చింత యావత్తు. అది ఎప్పుడైతే మనం వాక్యం వినటానికి వెళ్ళామో మన చింత అంతా ఆయన మీద వేసేసాం. ఇక నువ్వే చూసుకోయా, నువ్వే చూసుకో. చింతలేని స్థలములో మరియమ్మ ఉంటే ఆమె చింతంతా ఏం మీద రుదుతాను చూస్తుంది. అట్లుంటుంది కొంతమంది ప్రవర్తన.
ఏంది ఎంతసేపు అయింది ప్రార్థనకి వెళ్ళి, ఇక్కడ పిల్లోడు ఏడుతుంటే అదే ఏడుస్తుంటే ఇక్కడ గొడవలు అవుతుంది ఇంట్లో. మళ్ళీ ఈమెమో ఈ కుటుంబ దీవెనంతటికి పాపం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం విని కుటుంబం అంతా క్షేమకరంగా ఉండాలని ఆమె తంటాలు పడుతుంటే మందిరానికి వెళ్ళి వచ్చిన ఆమెని విమర్శిస్తూ ఉంటారు కొందరు కుటుంబాలు. జాగ్రత్త పడండి. ఒకసారి చూడండి మరియ మార్తల ఈ హిస్టరీ చూడండి, అర్థమవుతుంది. నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనండి. ఏంటంటే సహాయం, అసలు సహాయకుడు అక్కడ ఉన్నాడు. ఇంకొకటి ఇందాకేమో ఇమ్మానుయేలు ఉన్నాడు, ఇప్పుడేమో ఎబెనెజరు ఉన్నాడు. ఏంటి సహాయం? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అరే అసలు ఆయన సహాయకుడు ఇక్కడ ఉంటే ఎబెనెజరు, ఆయన అడిగి నువ్వు సహాయం పొందుకోవాలి. ఈ స్థితి ప్రభువా, నాకు యేసు ప్రభుల వారు ఇది నాకు ఇలాగుందయ్యా, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయాలని సహాయకుడు అక్కడ ఉంటే, ఇమ్మానుయేలు అక్కడ ఉంటే ఈ తోడు కొరకు ఈ చింతని సహాయం లేదని అంటా ఉంది. ఇట్లుంటుంది. చాలామంది వెళ్తారు ప్రార్థనలకి, బైబిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దేవునిలో ఉన్నటువంటి శక్తిని పొందుకుంటానికి ఏం చేయాలో, ఎలాగూ దేవుని మాటకు లోబడాలో ఆ పరిస్థితులు చాలామందికి ఉండవు. ఇప్పుడు ప్రభువారు అన్నాడు, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీ అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చూసారా, ఇవేం చేస్తుంది మార్తమ్మ గారు? యేసయ్య వచ్చాడు, మరియమ్మ గారిలాగా చక్కగా కూర్చొని ఆ బోధ వింటూ ఉండాలి, బోధ వినాలి. ఆమె పని అది. ఏమండి, వింటేనేమో ఆత్మకు బలం, తింటేనేమో శరీరానికి బలం. జీవ ఆహారాన్ని ఆరగించాలి. యేసయ్య వాక్యం వినాలి. వినకపోగా అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఏమవుతుంది? అవసరమైనది ఒక్కటే. అవసరమైన దాన్ని వదిలేసింది, అనవసరమైనటువంటి వాటిని ముందు పెట్టుకుంది మార్తమ్మ. అది మనం అందరం మనలో చాలామంది చేసే పని అది. ఉపవాస ప్రార్థనలప్పుడు, ఆరాధనప్పుడు, ఆదివారం ఏది అవసరమైనదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలాగో దేవుని వాక్యం వినాలో, ఎలాగ సిద్ధపడాలో దాని గురించి ఆలోచించాలి. వాటి కొరకు తొందరపడాలి. ప్రభు దినాన్ని కూడా నువ్వు దొంగిలిస్తే ఇది న్యాయమేనా చెప్పు? 6 దినాలు చక్కగా అన్ని పనులు చేసుకున్నావు, 7వ రోజు చక్కగా దేవుని సందులో కనబడు. ఈ 6 దినాలు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, పని చేసుకుంటానికి శక్తి ఇచ్చాడు, నీ జాబ్ చేసుకుంటానికి కృప ఇచ్చాడు. ఏమండి, నీ వ్యవసాయం చేసుకుంటానికి బలం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు దేవుడు. ఒక గంట ఆయన మాటలు వినలేవా? నీ మాటలన్నీ విని నా కుమారుడికి తనకిచ్చిన వ్యవసాయం మంచిగా ఉండాలి, పశువులు మంచిగా ఉండాలి, బిడ్డలు మంచిగా ఉండాలి, ఉద్యోగాల్లో ఘనత రావాలి నా బిడ్డలకి అని ఏ విషయంలో లోటు లేకుండా ఆయనేమో మనల్ని దృష్టి ఉంచుతున్నాడు. మనమేమో ఆయన సమయానికి ఆయనకి ఇవ్వకుండా, ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఆయన మాటలు వినకుండా మనం త్రోసివేస్తున్నాం. ఇక్కడ చక్కగా చెబుతున్నాడు. అందుకు ప్రభు, మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని స్తోత్రం. చూసారా, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆయన సన్నిధానంలో వినప్పుడు ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకుంటాం, అది మన యొద్ద నుండి తీసివేయబడదు. ఈ ఉత్తమమైనది ఎన్ని విధాలుగా ఉంటుందంటే, ఈ భౌతికపరమైన ఆశీర్వాదకరంగా ఉంటుందండి.
దావీదు అంటాడు, యెహోవా నువ్వు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వాదకరముగా ఉంటుందంటే ఆ దీవెన ఎవడు కుళ్ళుకున్నా, కుట్ర ఉన్నా, అసూయ ఉన్నా అది ఎవడు కూడా తీసివేయలేడు. ఇస్సాకు ఆ స్థలాల్లో ఆయన బావులు తవ్వినప్పుడు, విత్తనం విత్తినప్పుడు పంట సమృద్ధిగా పంటేది. అది అనేకులు చూసి అసూయ పడ్డారు. అయినా కూడా దేవుడు ఆయన వృద్ధి చేశాడు. దావీదు జీవితంలో కూడా ఆయన అన్ని విధాలుగా దీవించబడ్డప్పుడు ఆ దీవెన ఎవరు కూడా తీసివేయలేకపోయారు. ఇది నిన్ను నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడే, ఆ దీవెన ఎవడు కూడా తీసివేయలేరు. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. రెండవ దీవెన ఆత్మ సంబంధమైన దీవెన. నీకున్నటువంటి రక్షణ, నీకున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము, నీకున్నటువంటి కృపావరాలు, అది భాషలు మాట్లాడటమే కానీ, ప్రవచించడమే కానీ, దర్శనాలే కానీ, మరొక వరం ఏదైనా సరే ఒక వరాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది ఎవడు కూడా నీ యొద్ద నుండి తీసివేయలేడు. ఇంకా నీ ప్రార్థనలో వర్ధిల్లుతూనే ఉంటావు, ఇంకా నీ ఆత్మీయతలో బలపడుతూనే ఉంటావు, ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు దీవించబడుతూనే ఉంటారు, అనేకులు మాదిరికరంగా ఉంటావు, అనేకులకు ఆకర్షణీయంగా ఉంటావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఇలాంటి అద్భుతమైన ఉత్తమమైనటువంటివి దేవుడు ఏర్పాటు చేస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇక నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. దేవుని మాటలు వినండి. దివ్యమైనటువంటి ఆ మాటలకు దూరం కాకండి. చెవి ఎగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎలా చేస్తాడు దేవుడు? ఆయన దగ్గరికి వస్తే, ఆయన మాట వింటే ఒకటి ఆత్మీయంగా బ్రతుకుతాం. చెప్పాను కదా, కొంతమంది ఈ హ్యాబిట్స్ ఉన్నాయి, నేను మారలేను అనుకుంటారు. లేదు, నువ్వు కాదు, నిన్ను ఆయన మారుస్తాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నిన్ను దేవుడు తన వాక్యం ద్వారా, వాక్య అర్థంలో నీ అవిధేయతను చూయించి నిన్ను శుద్ధి చేసి నిన్ను రక్షించి ఆయన పాదాల దగ్గర నిలబడతాడు. ఇంకంతే. నేను చెప్పేది ఏమిటంటే, మీరు వెళ్ళండి, ఏ స్థితిలో ఉన్న మందిరానికి వెళ్ళండి. రోగులకే ఎవరు కావాలి? రోగులకే వైద్యుడు కావాలి. కనుక ఆత్మీయ వైద్యుడు, పరమ వైద్యుడు, పాపుల కొరకు ఆయన వచ్చాడు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను అని స్పష్టంగా వ్రాయబడింది. కనుక నీ వల్ల నీవేమి చేయలేవు. నీ వచ్చి యేసయ్య వాక్యాన్ని నీ వింటే నీ బ్రతుకును బాగు చేసి నిన్ను బ్రతికిస్తాడు ఆయన. విని నీడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన. అది ఇక నిబంధన అంటే కాంటాక్ట్ అవుతావు అన్నమాట. బంధం, అనుబంధం, సంబంధం దేవునికి నీకు కుదురుతుంది తెలియకుండానే. ఒకప్పుడు నీకేం తెలియదు, వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, పరిశుద్ధాత్మ అంటే తెలియదు, రొట్టె విరవడం అంటే తెలియదు. ఇంకా ఆయన దగ్గరికి వస్తే ఆ నిబంధనలోకి, ఒడంబడిలోకి నువ్వు వచ్చేస్తావు, తెలుసుకుంటావు. నేను ఏం చేస్తాను? నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దావీదునకు శాశ్వతమైన కృప చూపాడు. ఆ హిస్టరీ తెలిసిన వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు. ఏంటి ఆ కృప అంటే, దావీదు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి వాడుగా, ఏమండి, దేవునికి హృదయానుసారుడుగా, ఇష్టడుగా ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తించాడు. గనుక దావీదుతో దేవుడు చెప్పాడు, దావీదు, నీ గోత్రంలో నుండి, వంశంలో నుండి
ఒకడు రాజుగా ఉండక మానడు. ఈ గోత్రాన్ని నేను బ్లెస్ చేస్తున్నానని యోధా గోత్రాన్ని ఆశీర్వదించాడు దేవుడు. అదంతా ఎంతై యోధా గోత్రంలో నుండి యేసుప్రభు వారు పుట్టాడు. యేసయ్యని ఏమన్నారు? గురిటివాడు ఏమన్నాడు? దావీదు కుమారుడు అన్నాడు. ఆ ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు, శాశ్వత కృపను సంపాదించుకున్నాడు. కనుక నువ్వు కూడా యేసయ్య వాక్యం వింటే, ఆయన మాట వింటే నువ్వు పాపంలో నుండి ప్రత్యేకించబడి ఆత్మీయంగా జన్మిస్తావు, క్రొత్త జన్మ జన్మిస్తావు, యేసయ్య కుమారుడుగా తీర్చబడతావు. పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉంటుంది. నీ ప్రార్థన బట్టి నీ పిల్ల తరం దీవించబడతారు. ఈ లోకంలో యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదన్నట్లుగా ఏ లోతు ఉండదు. పరమందు ఉన్నతమైన స్థానం ఉంటుంది కనుక ఆయన మాటకు లోబడదాం, ఆయన మాట విందాం, చెవి ఎగ్గుదాం, ఆలకిద్దాం, అనుసరిద్దాం, నిత్య జీవానికి వారసులు అవుదాం. అటు భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచండి, అందరూ ఒక నిమిషం ప్రార్థన పూనుకుండండి. ప్రభువుని అడగండి. నా యేసు స్వామి నీకే స్తోత్రాలయ్యా. అందరూ ఒక నిమిషం హృదయం తెరవండి. ఇప్పటి వరకు నీ మాట వినకుండా పెడచెవిని పెట్టానయ్యా. ఇక నుండి అయినా నాయన నీ మాట వినమని నాతో మాట్లాడేవు ప్రభువా. నేను నీ మాట వింటానయ్యా. అయ్యా, నిన్ను నా హృదయంలో చేర్చుకుంటానయ్యా. నువ్వు నాకు కావాలి యేసయ్యని అందరూ ఒక్క నిమిషం మీకు మీరుగా సన్నిధిలోకి వచ్చారు కదా, ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేయండి. ఏది అవసరమైనదో, ఏ విషయంలో తల్లడిల్లిపోతున్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ విషయంలో నువ్వు నిజంగా ఇబ్బంది పడుతున్నావో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయి. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేయండి. నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు. నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు. శోధనలో వేదనలో నేను విడి పోనీయకు. శోధనలో వేదనలో నేను విడి పోనీయకు. నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు. అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు దగ్గరున్నాడు. మీ అవసరాలు తీర్చు, ఆడ ఆదరణ కలుగు చేయాలి. కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో. కలుషితమగు ఈ లోకం కదలెను నా కన్నులలో. మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో. మరణ శరీరపు మరులే మెదలెను నా హృదయములో. కల్వరిలో ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకొనన్నిప్పుడు. నీ కృపలను నే మరచి
కృతజ్ఞత వీడితి ప్రభువా, నీ కృపలను నే మరచి. కృతజ్ఞత వీడితి ప్రభువా, హృదయము కఠినమైపోయే, కరిగించి దీవించు దేవా. హృదయము కఠినమైపోయే, కరిగించి దీవించు దేవా. కల్వరిలో ఆదరించు, ఆదరించు, ఆదరించు నా ప్రియ యేసు రాజా. ఆదుకొనన్నిప్పుడు శోధనలో వేదనలో నేను విడి ఓడియకు. శోధనలో వేదనలో నేను విడి ఓడియకు. ఓడియకు. అందరు అలాగూ ప్రార్థన పూర్వకుండండి. మనకు మనంగా మన హృదయాల్లో పరిశీలన చేసుకున్నాం. నువ్వు ఎంత దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఎంత లోబడ్డావు, ఆ వాక్యం ద్వారా ఎంత దీవించబడ్డావు ఒకసారి ఆలోచించావా? నువ్వు దూరం అయిపోవడాన్ని బట్టే కదా ఈ నష్టం కష్టం. రాత్రి దేవుడు మళ్ళీ మళ్ళీ నీతో మాట్లాడారు. ఒక తీర్మానానికి వచ్చే నీకు నీవే తీర్మానం చేసుకుని నాకు ప్రభు కావాలి, ఆయన మాటకు నేను వినాలి. ఆమె ఎలాగూ తమ అవిధేయతను వదిలిపెట్టిందో నేను కూడా ప్రతి అవిధేయత వదిలిపెట్టుకోవాలి, నాకు రక్షణ కావాలి అనే తీర్మానానికి రా. ఒక తీర్మానానికి రా. ప్రియ పరలోక దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ప్రాంతాన్ని ప్రజలను మీరు ప్రేమించారు, మీ దాసురాల్ని ప్రేరేపించారు. మా స్వజనుల మధ్యలో నేను నా దేవుని వాక్యాన్ని వినిపించాలని ప్రభా ఈ యొక్క మంచి ప్రేరణ దయచేశారయ్యా. దానికి తగినట్లుగానే గ్రామస్తులందరూ ఏమాత్రం నిర్లక్ష్యం చేయక నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, నా ప్రభు మాటలు వినాలని 2 దినాలు ఎంత రాత్రి అయినా కూడా భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని విన్నారు. ఇంకా మారు మనసు రక్షణ లేని వారు రక్షించబడాలయ్యా. రక్షించబడిన బిడ్డలు నాయన అనేకులు రక్షణ కొరకు ఆతృత పడాలి, బలపడాలి. అన్ని విధాల కృప చూపి తత్తర కార్యక్రమం మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా.